హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి మనందరికీ అయితే చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళైతే లేటెస్ట్‌గా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేయవసరం లేదు. మీరు బీటెక్ కంప్లీట్ చేయని వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో థర్డ్ సెమిస్టర్‌లో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. మనకి ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి కాబట్టి, మీకైతే చాలా మంచి స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో లేటెస్ట్‌గా 2024కి సంబంధించి, వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త ఇంటర్న్‌షిప్స్ అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా డేటా సైన్స్ రిలేటెడ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. మీరు బీటెక్‌లో ఇంటర్న్‌షిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీకు చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. ఇక్కడ మనకి లేటెస్ట్‌గా అయితే వీళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళైతే మనకి డేటా సైన్స్‌కి సంబంధించిన ఇంటర్న్‌షిప్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన ఇండియాలో మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది. అంటే మైక్రోసాఫ్ట్ బ్రాంచెస్ అనేవి మన ఇండియాలో అయితే చాలా అయితే ఉండడం జరిగినాయి చూసారా? ఆ బ్రాంచెస్‌లో అయితే మీరు ఏదో ఒక బ్రాంచ్‌లో అయితే మీరైతే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకొని మీరైతే అక్కడ వర్క్ చేయొచ్చనమాట. మనకిక్కడ వర్క్ సైట్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే చేయొచ్చు మీరు. అంటే మైక్రోసాఫ్ట్ ఆన్ సైట్‌లో అయితే తర్వాత ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ రోల్ అనమాట ఇది. మీకు డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్‌లో అయితే మీకు ఈ ఇంటర్న్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అప్లైడ్ అండ్ డేటా సైన్సెస్ రిలేటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకిది ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కరెంట్‌లీ పర్సూయింగ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో కూడా అయితే మీరు చదువుతున్నట్లయితే కంపల్సరీగా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హావ్ అట్‌లీస్ట్ 1 అడిషనల్ క్వార్టర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ ద స్కూల్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు ఒకవేళ బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నారనుకోండి. దాంట్లో అయితే మీకు ఒక సెమిస్టర్‌గా అయితే మీకు ఉండాలన్నమాట ఇంకా. అలాంటి వాళ్ళైతే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డేటా సైన్స్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి మీరు ఏమేమి వర్క్ చేస్తారో, ఏమేమి సాల్వ్ చేస్తారో అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఒక డేటా సైంటిస్ట్‌కి అయితే ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ ఆల్సో అల్గోరిథమ్స్ అండ్ టూల్స్‌ని అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో కస్టమర్ సినారియోస్‌కి తగ్గట్టు అయితే మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ డివైజెస్‌ని అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అంటే వాటికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే మీరు కొలాబరేట్ అయ్యి టీమ్స్‌తో అయితే మీరు ఇంటర్న్‌షిప్ అయితే చేయడం జరుగుతుంది. మనకు దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఫార్ములేట్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫార్ములేట్ అప్రోచెస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌లో అయితే మీరు సాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది. వెల్ డిఫైన్డ్ అల్గోరిథమ్స్ అండ్ డేటా సోర్సెస్ యూజ్ చేసి. తర్వాత ఇన్కార్పొరేట్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫంక్షనాలిటీ. వీళ్ళకి సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటి ఫంక్షన్స్ అన్నీ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత న్యూ క్వెషన్స్ అండ్ ఆపర్చునిటీస్ వితిన్ యువర్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఏరియా. మీకైతే దీని ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వల్ల మీకైతే చాలా మంచి ఛాన్సెస్ అయితే రావడం జరుగుతాయి. మీరు గనుక మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు అని చెప్పేస్తే మీకు సర్టిఫికేట్స్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ యూజ్ చేసుకొని మీకు ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్‌లో అయితే మీకు చాలా ఈజీగా అయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకిక్కడ ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ అనాలిసిస్, మానిటర్ అండ్ అనలైజ్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. తర్వాత పార్టిసిపేట్ ఇన్ ద పీర్ రివ్యూ ప్రాసెస్. మీరైతే రివ్యూ ప్రాసెస్‌లో కూడా అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట. తర్వాత ఇన్నోవేటివ్ మెథడ్స్, అల్గోరిథమ్స్, టూల్స్ కూడా అయితే యూజ్ చేసి మీకైతే పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే మీరు తెప్పించాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళకి సంబంధించిన డేటాను కూడా అయితే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు, ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు డేటా సైన్స్ ఇంటర్న్‌షిప్‌గా అయితే మీకు
రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం జరుగుతాయి. సో, దీనికి సంబంధించి బెనిఫిట్స్ అండ్ పెర్క్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్స్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళ మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి చూసారా? ప్రొడక్ట్స్ అనేవి వాటి మీద డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, తర్వాత ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, గివింగ్ ప్రోగ్రామ్స్, ఆపర్చునిటీస్ టు నెట్వర్క్ అండ్ కాంటాక్ట్. సో, మీకైతే ఒకవేళ మీకు ఇంటర్న్‌గా మైక్రోసాఫ్ట్ కంపెనీలో మీకు ఛాన్స్ వచ్చినట్లయితే మీకు మీ యొక్క కొలీగ్స్‌తో అండ్ ఆల్సో మీ యొక్క నెట్వర్క్ కూడా అయితే కనెక్షన్స్ కూడా అయితే పెరగడం జరుగుతాయి. తర్వాత ఇండస్ట్రీ లీడింగ్ హెల్త్ కేర్ ఇవన్నీ కూడా అయితే మీకు బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, కంపల్సరీగా అయితే బీటెక్‌లో జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకిక్కడ అప్లై బటన్ మీద కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్రియేట్ చేసుకోవడానికైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అక్కడ మీరు గూగుల్‌తో సైన్ అప్ అయ్యి మీరైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించి అప్డేట్స్ అన్నీ అయితే మీరిచ్చిన మెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతాయి. సో, మీ ఈమెయిల్ ఐడీ అయితే చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఈ ఛాన్స్‌ని అయితే ఎవరు మిస్ చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఇంటర్న్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.